రాష్ట్రంలో రేపు జరిగే పార్లమెంటు ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 3.32 కోట్ల మంది ఓటు వేసేలా 35,809 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేసింది. 9,900 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకంగా గుర్తించిన ఈసీ శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకుంది. మరోవైపు రాష్ట్రంలో 144 సెక్షన్ అమల్లోకి వచ్చింది. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు 12,000 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించింది. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్, వీడియోగ్రఫీకి ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇవాల్టి నుంచే పోలింగ్ కేంద్రాలకు పోలింగ్ బృందాలు బయలుదేరి వెళ్లనున్నాయి. రేపు ఉదయం 5:30 మాక్ పోలింగ్ ప్రారంభమవుతోంది. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో మినహా మిగతా ప్రాంతాల్లో 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఇక కరీంనగర్ లోక్సభ ఎన్నికల ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి వేణుగోపాలరావు అందిస్తారు. వేణు, చెప్పండి. సాయి మాధవి, రేపు లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాటు చేశారు. మరోవైపు పోలీసులు కూడా పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేసిన నేపథ్యం మనకు కనిపిస్తుంది. అంటే అతి సమస్యాత్మక ప్రాంతాలను ఇప్పటికే గుర్తించిన నేపథ్యం, మరో స్థానిక పోలీసులతో పాటు కేంద్ర బలగాలు కూడా వచ్చిన నేపథ్యం మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే మనం ఎస్ఆర్ఆర్ కళాశాలలో ఉన్న ఎస్ఆర్ఆర్ కళాశాలలో ఈరోజు సాయంత్రం వరకు కూడా వాళ్ళకి కేటాయించిన స్థానాలకు వెళ్లేందుకు ఈవీఎంలన్నీ కూడా సిద్ధం చేసుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు సాయి మాధవి. ఇంకోవైపు ముఖ్యంగా అంటే రేపు జరిగే ఈ పార్లమెంట్ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాటు చేశారని చెప్పాలి. అంటే ఈ కరీంనగర్ విషయానికి వస్తే 28 మంది అభ్యర్థులు బరిలో ఉన్నందున 2 బ్యాలెట్ యూనిట్లను వినియోగిస్తున్నారు. మరోవైపు ఇటు దివ్యాంగులు కావచ్చు, సీనియర్ సిటిజన్లు కావచ్చు, మహిళల కోసం కూడా ప్రత్యేక పోలింగ్ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఇంకోవైపు చూసుకుంటే ఎన్నికల సంఘం ప్రకటించిన మేరకు 12 రకాల గుర్తింపు కార్డులో ఏదైనా ఒక గుర్తింపు కార్డు తీసుకొస్తే తప్పనిసరిగా ఓటు వేసే అవకాశం కల్పించారు. ఇంకోవైపు చూసుకుంటే ఇటు పార్లమెంటు సెగ్మెంట్ పరంగా చూసుకుంటే 144 సెక్షన్ అమల్లో ఉందని చెప్పాలి. ఎవరు కూడా 5 కంటే ఎక్కువ కూడా తిరిగితే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పిన నేపథ్యం ఇప్పటికే ఉంది. ఎన్నికల విధుల్లో కూడా 10,200 మంది ఉద్యోగస్తులు పాల్గొంటున్నారు. ఇంకోవైపు ఎన్నికల విధులు నిర్వహించేవారు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నారు. అంటే విధుల్లో ఉంటారు కనుక వారు కూడా ఈడీఎస్ ద్వారా 6,800 మంది విధులు నిర్వహిస్తూ కూడా పోలింగ్ కేంద్రాల్లో తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. సాయి మాధవి, 215 రూట్లలో 216 మంది సెక్టార్ అధికారులు నియమించినటువంటి పరిస్థితి. ఇటు ఈవీఎం పోలింగ్ కేంద్రాలకు తీసుకెళ్లేందుకు కూడా అధికారులు అంటే ఈ బస్సుకు జీపీఎస్ సౌకర్యం కల్పించారు. అంటే వెహికల్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లేది కూడా మనకు ప్రత్యక్షంగా కనిపిస్తుంది. 288 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఇప్పటికే గుర్తించారు. ఇక్కడ పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అంటే ఇంకా వైపు చూసుకుంటే ఇటు పోలింగ్ సంబంధించి చూసుకుంటే ముఖ్యంగా ఈ సమస్యాత్మక ప్రాంతాల్లో స్థానిక పోలీసులే కాకుండా స్థానిక అక్కడ ఏర్పాటు చేసే పరిస్థితి ఉంది. ఇప్పటికైతే ప్రస్తుతం మనకు రిటర్నింగ్ ఆఫీసర్ ఉన్నారు, వారితో కూడా మాట్లాడతాం. అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ మహేష్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ 1 సెకండ్ సార్. సార్ సార్ కోర్సు ఎంబడి ఎన్నికలు ఉంటారు, వీడియోగ్రఫీ ఉంటుంది, అక్కడ వీడియోగ్రఫీ ఉంటుంది, వాళ్ళు ఎంబడ వాళ్ళు తీసుకుని వస్తుంది సార్. సార్ ఓకే, విల్ ఫాలో ఇట్. ప్రస్తుతం అంటే ఈవీఎం సంబంధించి ఇట్లా ఒక నిమిషం కూర్చోండి, నేను పిలుస్తాను. ఇంకా చెప్పాలి. ఈవీఎం సంబంధించి ఎప్పటివరకు వెళ్ళారు? టీ న్యూస్
పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కెమెరాలు, అలాగే సీసీ కెమెరాలు, నెక్స్ట్ మైక్రో అబ్జర్వర్లు, ఇవి కాకుండా అదనంగా మన అది ఏంటి మైక్రో అబ్జర్వర్లు కూడా ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి ఎలాంటి ప్రాబ్లం అనేది ఉత్పన్నం కాకుండా చూస్తున్నాం. అంటే సమస్యాత్మక అతి సమస్యక ప్రాంతాల్లో అంటే పారామిలిటరీ దళాలతో పాటు అంటే క్యాజువల్గా 5 గంటల వరకు, 7 గంటల వరకు, 6 గంటల వరకు ఉంది కదా సార్. అసలు అక్కడ ఎన్ని గంటల వరకు ఉంటుంది, ఇక్కడ ఎన్ని గంటల మాక్ పోలింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? సమస్యాత్మక గ్రామాలు అనే వాటికి సెపరేట్గా మనకు ఇక్కడ అట్లాంటివి ఏం లేవు. మనము ఒకవేళ ఏదన్నా ప్రాబ్లం ఉత్పన్నం అవుతూనే సమస్యాత్మకంగా అక్కడ ఫోర్స్ అనేది యాడ్ చేశాం. కాబట్టి అట్లా కాకుండా ఎక్కడైనా సరే 7 to 6 o'clock వరకు మనకు ఈ టైమింగ్ ఉంటుంది. 7 to 6 o'clock లోపల మనము ఒకవేళ ఇంకా కొంతమంది ఓటర్లు ఓటు వినియోగించకుండా ఉన్నట్లయితే వాటికి స్లిప్స్ ఇచ్చేసి, లాస్ట్ మినిట్లో స్లిప్స్ ఇచ్చేసి వాళ్ళందరూ అయిపోయే విధంగా ఓటు వినియోగించుకునే వాళ్ళకి అవకాశం కల్పిస్తాం. ఎండలు బాగా ఉన్నాయి, దివ్యాంగులు వస్తూ ఉంటారు, ట్రైసైకిల్ ఏర్పాటు చేశారు. అంటే పరిస్థితి రేపు ఎట్లా ఉండదు అంటే యువకు అంటే క్యాజువల్ అయితే అందరూ వస్తారు, దివ్యాంగులు ముసలి వాళ్ళు రాలేని పరిస్థితి కదా. ఎండలు చాలా ఉన్నాయి. అంటే దీన్ని దృష్టిలో పెట్టుకుని మోర్ దెన్ 85 కానీ, ముసలి వాళ్ళు కానీ, వికలాంగులు కానీ ప్రతి లొకేషన్లో ఒక వీల్ చైర్ ఏర్పాటు చేశాము, ఒక వాలంటరీ ఏర్పాటు చేశాము. కాబట్టి అదొకటి చేస్తున్నాం. రెండోది ఏంటంటే ఒక ఆటో, ఒక లొకేషన్కి ఒక ఆటోను కూడా ఏర్పాటు చేశాం. కాబట్టి వాళ్ళని తీసుకొచ్చి ఓటు వేయించే ఏర్పాటు చేసుకుంటున్నాం. ఇది చెప్తున్నట్టు చూడొచ్చు సాయి మాధవి. అంటే ఇప్పటికే పలువురు కూడా వాళ్ళకి కేటాయించిన స్థానాలకు వెళ్లేందుకు సంసిద్ధం అవుతున్న నేపథ్యం కనిపిస్తుంది. మొత్తం 5,500 బ్యాలెట్ యూనిట్లు, 3,077 వీవీప్యాట్ల పాటు 2,743 కంట్రిబ్యూటర్లు పాటు ఇటు 2,194 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు పరిస్థితి. రేపు ఉదయం 5 గంటలకు మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. 7 గంటల నుంచి ఓటు హక్కు వినియోగించుకునేందుకు అన్ని ఏర్పాటు చేసినట్టు పరిస్థితి. అంటే పోలింగ్ పూర్తి అయిన తర్వాత కూడా ఈవీఎంలను ఇక్కడే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి SRR కళాశాలకు తరలిస్తారు. స్ట్రాంగ్ భద్రపరుస్తారు. ఎన్నికల నేపథ్యంలో కూడా పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేయడమే కాదు, అంటే సున్నితమైన సమస్యత ప్రాంతాల్లో కూడా ఇప్పటికే కేంద్ర బలగాలు దిగినటువంటి పరిస్థితి ఉంది. 400 మంది కేంద్ర బలగాలు, ఇటు కరీంనగర్ సంబంధించిన స్థానిక పోలీసులు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి చెప్పొచ్చు సాయమది. అంటే మొత్తం మీద అయితే రేపు జరిగే లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ సంబంధించి ఇప్పటికే పోలీసు కావచ్చు, ఇటు అధికారులు కావచ్చు అన్ని ఏర్పాటు చేశారు. ఇంకోవైపు మార్నింగ్ మాత్రం 5 గంటలకు మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. అంటే ఈ మంతని, మహాదేవ్పూర్, మహాముత్తర్ అంటే మావోయిస్టు ప్రాంతాల్లో మాత్రం ఇక్కడ 5 గంటల వరకు మాత్రమే పోలింగ్ జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ సమస్యాత్మక, అతి సమస్యాత్మక ప్రాంతాలు గుర్తించిన నేపథ్యంలో ఇక్కడ 5 గంటల వరకే పోలింగ్ నిర్వహిస్తారు. అంటే దివ్యాంగులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, వారికి ట్రైసైకిల్ కూడా ఏర్పాటు చేసినామని చెప్తున్నారు. ఎండల నేపథ్యంలో షామేనాలు ఏర్పాటు చేస్తాము, తాగునీరు కూడా ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. ఓటు హక్కు అనేది చాలా పవిత్రమైనది, తప్పనిసరిగా ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని చెప్తున్న నేపథ్యం మనకు కనిపిస్తుంది సాయం. ఇది ఇక్కడ తాజా అప్డేట్ ఓటు స్టూడియో.